హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా భుజాలు జారకుండా మనం మార్కింగ్ చేయాలి, కట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లతోటి మనం షోల్డర్ జారకుండా మనం బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయొచ్చు. చూడండి, నేనైతే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్కి అయితే తీసుకున్నాను. ఇలా ఉంటుంది క్రాస్. ఈ విధంగా అయితే ఇలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది, ఇక్కడనేమో మనకు హ్యాండ్స్ వచ్చేస్తాయి. సో ఈ క్రాస్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ ఎక్కడ కూడా జాయింట్స్ అనేవి పడకుండా క్లాత్ అనేది సేవ్ అవుతుంది. మనకు బ్లౌజ్ కట్ చేయడమే కాదు, క్లాత్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కూడా తెలియాలి. సో ఈ క్రాస్ వల్ల షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది, క్రాస్ బెల్ట్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా నీట్గా వస్తాయి. ఈ క్రాస్ కూడా చాలా నీట్గా మనకు ఫ్రంట్ పార్ట్ రౌండ్గా కానీ ఇంకా క్రాస్ షేప్గా కానీ చాలా నీట్గా వస్తుంది. సో అందుకే నేను ఈ విధంగా అయితే ట్రై చేస్తాను. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను అడిగారు, అక్క భుజాలు జారిపోతున్నాయి ముందట, ఇంకా షోల్డర్ ఇలా డౌన్ అయిపోతుంది, ఫ్రంట్ నెక్ కూడా దగ్గరగా వచ్చినట్టు వీ నెక్లా వచ్చినట్టు మాకు అనిపిస్తుంది అక్క, సో అదేమైనా టిప్ చెప్పండి అని అయితే అడిగారు. అందుకే నేను ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్గా వాళ్ళ కోసం అయితే నేను కట్ చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఒకసారి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ ఎప్పుడు కొలుచుకోవాలంటే మనం ఉక్సుల పట్టీని చూసుకుంటాం కదా, ఈ ఉక్సుల పట్టీతోటి నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియదు కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ నుండి స్ట్రైట్గా ఇలా వేసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ ఇలా వేసుకున్నాను. ఈ గ్యాప్లో మనకు నెక్ అనేది రావాలన్నమాట. ఓకే, అయితే నేను ఉక్సుల పట్టీతోని వాళ్ళ నెక్ ఎంత ఉందో మనం అంతా తీసేసుకుందాం. ఇక్కడ మార్జింగ్ వదిలిపెట్టేసి ఇక్కడ మార్జింగ్తోని ఏ నెక్ అయితే మనం స్ట్రైట్గా ఇలా పట్టుకున్నామో అదే నెక్ తోటి ఈ విధంగా మనం ఎక్కడి వరకు ఈ గీత వరకు మనం ఇలా నెక్ని రౌండ్గా సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నెక్ని మనం రౌండ్గా సెట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు ఈ డాట్ వచ్చింది, ఇక్కడ ఒక 30 ఇంచ్ కిందికి తోటి మనం ఈ డాట్ పెట్టుకుందాము. డాట్ అంటే ఇది క్రాస్ బెల్ట్ అనమాట. క్రాస్ బెల్ట్కి ఇలా 30 ఇంచ్ కిందికి గీసుకున్నాం అనుకో, ఇక్కడ ఖర్చుకి కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎక్కడైతే మనకు ఈ డాట్ ఉంటుందో ఇక్కడ పాయింట్ ఫింగర్ పెట్టుకొని ఈ డాట్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా సెట్ చేసుకుందాం. ఈ డాట్ పెట్టుకున్న తర్వాత ఈ డాట్ ఎత్తు ఎంత ఉందో ఇదిగో ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ కొంచెం ఖర్చు ఇక్కడ వరకు పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఈ డాట్ ఎక్కడ వరకు ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఈ డాట్ ఇక్కడ వరకు ఉంది, ఈ నెక్ పీస్ని ఇక్కడ పట్టుకొని ఈ డాట్ని అయితే ఇలా సెట్ చేయాలి. ఇక్కడ నుంచి కొంచెం పక్కకు జరిగిందనుకో మీకు డాట్ అనేది ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇలా పట్టుకొని ఇక్కడ ఎంత వరకు వస్తుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచు ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ డాట్కి 1/4 ఇంచు లోపలికి పోతుంది కాబట్టి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇదిగోండి ఇలా కొంచెం ఇలా అంటే ఇక్కడ డాట్, ఇక్కడ క్రాస్ బెల్ట్, ఇక్కడ వరకు మనకు క్రాస్ బెల్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది తీసేసి మనం ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకుందాం, క్రాస్ బెల్ట్కి ఎంతవరకు వచ్చింది అనేది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 ఇంచులు మనకు డాట్ వచ్చింది. ఇక్కడ నుండి 4 ఇంచెస్ కరెక్ట్గా మనకు ఈ డాట్ వచ్చింది. ఇప్పుడు ఈ డాట్ని ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దీనివల్ల. ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ నుండి ఎప్పుడు కానీ ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుండి ఈ రెండిటికి మిడిల్లో మనం ఈ డాట్ అయితే తీసుకోవాలి.
మనం కుట్టిన బ్లౌజ్ కాబట్టి మనకు కరెక్ట్గానే వస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఈ డాట్ ఇక్కడికి వచ్చింది కదా, ఈ డాట్ నుంచి ఈ డాట్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 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 కరెక్ట్ పొజిషన్లో మనం ఈ మార్కింగ్ ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదిగోండి, ఈ డాట్ వచ్చేసి ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము షోల్డర్ జారకుండా ఏం చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా మీరు నా కటింగ్లో చూసారు కదా, బ్యాక్ పార్ట్కి ఒక 2 డాట్స్ అంతా నేను 2 గీతలంతా కిందికి తీసుకుంటాను అనమాట ఇక్కడ. సో దీన్ని ఇంకా కిందికి తీసుకుంటే ఇంకా పట్టేసినట్టు అవుతుంది. అందుకే ఇది బ్యాక్ పార్ట్ గీసుకున్నాం కాబట్టి దీనికి మళ్ళీ ఇంకా డౌన్ కటింగ్ అవసరం లేదు. అయితే మనకు నెక్ అనేది చాలా రౌండ్గా రావాలి, కొందరికి రాదు, కొందరికి ఎంత కుట్టినా కానీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇలా వేసుకునేసరికి ఇలా వీ షేప్ లాగా వస్తుంటుంది. సో ఆ విధంగా ఉండకుండా ఇదిగోండి, మనం ఇక్కడ ఒక 1/4 ఇంచు ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 1/4 ఇంచు నెక్ రౌండ్గా కావాలి అనుకున్న వాళ్ళకి, నెక్ రౌండ్గా వద్దు అనుకున్న వాళ్ళకి నార్మల్గా ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎంతైతే 1/4 ఇంచు తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే 1/4 ఇంచు తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే రౌండ్కి ఇంకొంచెం ఇలా చేసుకోవాలి. అదే రౌండ్ని ఇంకా కొంచెం ఇలా తిరిగేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంత 1/4 ఇంచు వచ్చింది కదా, ఇక్కడ నుండి కూడా ఒక 1/4 ఇంచులా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచు. ఒక్కొక్కరికేమో చెస్ట్ ఉంటే అవసరం ఉండదు, చెస్ట్ లేని వాళ్ళకి మాత్రం ఇలా ఒక 1/4 ఇంచు తోటి ఇలా మనం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ మంచిగా పట్టేసినట్లా వస్తుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇలా షోల్డర్ మాత్రం అస్సలు జారదండి, చాలా నీట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా మీకు షేపు, ఫ్రంట్ పార్ట్, ఈ షేపు, డాట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక్కసారి ఈ కటింగ్ చేసి చూడండి, మీకు ఒక్కసారి కట్ చేసి వేసుకొని చూడండి, లేదు అంటే కస్టమర్స్కి కూడా వేసి చూపించండి. పర్ఫెక్ట్గా వస్తే ఒక్క కామెంట్ పెట్టండి కరెక్ట్ వచ్చిందని. ఒకవేళ రాంగ్ వచ్చింది మీ కటింగ్ అన్నా కానీ నాకు పెట్టండి, నేను ఇంకా నీట్గా ముడతలు రాకుండా సెట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కూడా ముడతలు రావు, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. షోల్డర్ మాత్రం అస్సలు జారదు. ఫ్రంట్ నెక్ కూడా చాలా రౌండ్గా వస్తుంది, ముందట షేప్ కూడా చాలా రౌండ్గా నీట్గా వస్తుంది. ఇదండి ఫ్రంట్ కటింగ్. ఒకవేళ ఈ కటింగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది, తప్పకుండా అటెండ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.